హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇక్కడ టైం చూపిస్తున్నాను కదా! చూస్తున్నారా? 5:42 అయింది. అంటే మార్నింగ్ 5:42 అన్నమాట. సో, పొద్దున్నే బయలుదేరిపోయాము. ఎక్కడికి అంటే యాక్చువల్‌గా ఈ ప్లాను వింటర్ సీజన్ నుంచి పోస్ట్‌పోన్ అవుతూ సమ్మర్ సీజన్‌లో ఇప్పుడు వెళ్ళగలుగుతున్నాం అనమాట. ఎక్కడికి అంటే కోటప్ప కొండ టెంపుల్‌కెళ్తున్నాము. సో, యాక్చువల్‌గా అప్పటి నుంచి ఎళ్దాం, ఎళ్దాం అనుకుంటూ ఉండి ఇంకా అందరికీ ఒకటేసారి కుదరదు కదా! అట్లాంటి రీజన్స్ వల్ల ఇంకిప్పుడు కుదిరింది. చక్కగా ఎళ్తున్నాం అనమాట. సో, పొద్దున్నే పిల్లలనైతే పొద్దున్న 4:00కే లేపేశాను. ఇవన్నీ గూడా వాళ్ళకి ఎగ్జామ్స్ కాకముందు ఇప్పుడు హాలిడేస్ ప్రెజెంట్ అయితే ఆ హాలిడేస్ ఇవ్వక ముందనమాట. సో, పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకి లేపేశాననమాట. ఎందుకంటే హెడ్ బాత్ చేపిచ్చాలి కదా! గుడికెళ్తున్నాం కాబట్టి హెడ్ బాత్ చేపిచ్చేయాలని జెప్పేసి ఇంక లేపేశాను. సో, అందుకే చూసారా లోతగాడికి దానికి ముందే నిద్రొచ్చేస్తది. మామూలుగానే నిద్ర మొహంది తెలుసు. వాళ్ళ అన్నయ్య గూడా జెప్పాడనమాట. అంటే ముందు రోజు చెప్పాను నేనిద్దరికీ. మీరు ఎవరు లెగిస్తే వాళ్ళనే తీసుకెళ్తానన్నట్టుగా చెప్పాను. వాళ్ళ అన్నయ్య అన్నాడు, మా తేజుగాడైతే ఇది స్కూలుకైతే లెగదు గానీ, వేరే ఎక్కడికైనా సరే గమ్మున లెగుస్తదంట. ఆడన్నట్టుగానే చక్కగా లేచి కూర్చుందనమాట. సో, అందుకే పడుకునిండింది కార్‌లో. ఇంకా ఇప్పటి వరకు అంటే జుట్టు ఆరలేదని జెప్పేసి ఇద్దరం అలా పెట్టుకున్నాము. ఉంచేసాననమాట. జుట్టు ఆరలేదు. మళ్ళీ తలనొప్పొచ్చేస్తది. ఎండలో తిరుగుతాం గదా! ఇప్పుడు ఎలాగో అనేసి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి ఆగిన తర్వాత ఇంకా చక్కగా నీట్‌గా హెయిర్ బ్యాండ్ ఎసేసుకున్నాను. అదన్నమాట. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది. లేట్ అంటే తినడానికి. టిఫిన్ తినే టైంకి లేట్ అయ్యింది. అలాగలాగా అలా కొంచెం లేట్ అయ్యేసరికి నీరసం వచ్చేసిందనమాట. సో, మేము అక్కడ వచ్చేసాం చూసారా? తొందరగానే వచ్చేసాము. చాలా తొందరగా వచ్చేసాం చెప్పాలంటే. పొద్దున్నే బయలుదేరుతాం కాబట్టి ట్రాఫిక్ ఉండదు. సో, ఇందాక చూసారా కింద కనిపించిన వినాయకుడి విగ్రహం ఇక్కడ పైకొచ్చేసాం మేము కొండ పైకనమాట. ఇది కోటప్ప కొండ గుంటూరు దగ్గర గుంటూరు అంటే నరసరావుపేట ఏదో ఉంటుంది కదా! సో, అక్కడ ఉంటది గదా! సో, ఇది మేము అంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన హాలిడేస్‌లో అంటే నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వస్తుంది అన్నట్టుగా హాలిడేస్‌లో ఎళ్ళామనమాట. అప్పుడు వెళ్ళడమే మళ్ళీ ఇప్పటికి వెళ్ళాను. అబ్బా! ఎంత చేంజ్ అయిపోయిందంటే మొత్తం టెంపుల్ చుట్టూ ఫుల్ చేంజ్ అనమాట అసలు. అప్పటి ఫోటోలు వెతికాను గానీ దొరకలేదు నాకు. ఇంకొక్కసారి చూడాలి. చెక్ చేయాలి ఉందో లేదా అనేది. ఎందుకంటే నాకు బాగా గుర్తు. మా తమ్ముడు నేను వెనకాల బ్యాక్‌గ్రౌండ్ కొండొచ్చేలాగా ఒక ఫోటో దిగామనమాట. నాకు చాలా బాగా గుర్తు. మళ్ళీ ఇప్పుడు అలాంటి ఫోటోని అదే ప్లేస్‌లో దిగాలని డిసైడ్ అయ్యాననమాట ఆ రోజు అక్కడికెళ్ళగానే. ఎందుకంటే చెప్పాను గదా! చాలా బాగా గుర్తు. ఆ ఫోటో గూడా ఉండేది. కానీ ఇప్పుడు అవసరానికి కనిపించదనమాట. సో, ఇక్కడ అంతకు మించి ఎళ్ళక ఎండగా ఉందమ్మా. ఆ? శివుడు శివలింగం నాకు కనిపిస్తుండే పద. శ్రీ స్వామివారి దేవస్థానం నందు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమం కొరకు విరాళాలు అదిగో లోత తేజ అదిగో నీ ప్రత్యేకమైన ఫ్రెండ్స్. కౌంటర్ నిర్వహిస్తున్నాము. ఆ కౌంటర్ వద్దకు వచ్చి మీకు అరే భలే ఉన్నది కదా ఏం చెయ్యవమ్మా అడ్లిగా అయ్యో అడ్లి అయ్యో 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 కుక్కేసుకుంటుంది పాపం అది నోట్లో. చాలా ఆకలితో ఉంది పాపం అది. అన్నదానానికి విరాళాలు 101 ఇంక అక్కడికొచ్చేసరికి 10:30 అయ్యింది. కానీ ఆ ఎండ చూస్తే మధ్యాహ్నం 12, 1 అయినట్టు అనిపించిందనమాట. టైం చూసుకుంటే 10:30 అయింది. చాలా తొందరగా చక్కగా దర్శనం అయిపోయింది. ఇంక అక్కడ కూర్చుంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కోతులైతే బాగుంటాయండి. ఇదిగోండి అలాగే ఒక ఫ్యామిలీ కూర్చొని టిఫిన్ చేస్తుంటే వచ్చేసినాయనమాట. వచ్చేసి ఆ ఇడ్లీ ప్లేట్, ఆ గిన్నెతో సహా లాగేసుకొని తినేసింది పాపం. చాలా ఆకలి మీద ఉన్నట్టున్నాయనమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా కదా! ఈ కొండ పైన అక్కడొక
ఒక మండపంలాగా ఉంటదనమాట. అక్కడే మేము ఫోటో దిగినట్టు గుర్తు నాకు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో కొండ ఒకటొస్తది. సో, అదే చూపిస్తున్నాను. మళ్ళీ ఎళ్దాంరా అక్కడే ఫోటో దిగుదామని చెప్తున్నాననమాట. అయ్య బాబోయ్! ఎంత ఎండగా ఉందో తెలుసా? మామూలుగానే ఎప్పుడూ ఎండ కొండ కదా! చాలా ఎండగాను, వేడిగా కూడా ఉంటది. అంటే చుట్టూ ఎక్కువ చెట్లులాగుంటే బావుంటుంది. కానీ కొండ అయ్యేసరికి చాలా ఎండగా ఉంది. చాలా వేడిగా కూడా ఉండింది. ఇంకా అప్పటికి 12, 1 కూడా అవ్వలేదనమాట. ఇందులో తీస్తే ఎనకాల కొండొచ్చింది. అప్పుడు ఇవన్నీ లేవు గదా! రాయి మీద ఎక్కడో దిగాం మరి. ఓహ్! ఇక్కడ ఇది ఉంది. ఇదిగో తమ్ముడు. ఏయ్ ఏంటి అలా వెళ్ళిపోతారా కొండలోకి? ఇంకా పైకెక్కి చుట్టూ అంతా ఒకసారి చూసుకొని, మా తేజ్ గాడికి ఫోన్ ఇచ్చేసి ఫోటో తీయమన్నాం అనమాట. ముందు లోహితని తీయమన్నా, తర్వాత తేజ్ గారిని తీయమన్నా. ఇద్దరు సరిగ్గా కదిలిపోతున్నారని చెప్పేసి ఏం చేశానంటే, ఇంకా సెల్ఫీలాగా టైమర్ సెట్ చేసేసి మేమే ఏదో ఫోటో అయితే దిగాము. కాకపోతే అప్పట్లాగైతే రాలేదనమాట. అంటే అంత బ్యాక్‌గ్రౌండ్ వచ్చేలాగా రాలేదు. ఏదో ఉన్నంతలో అలాగా ట్రై చేశాననమాట. ఇంకా మొత్తం అంతా చూసుకొని కిందకైతే వచ్చేస్తున్నాము. కిందకొచ్చేస్తుంటే కింద అంటే ఇప్పుడు ఎలా అయితే పైకెక్కామో అక్కడే గుడి దగ్గర నుంచే కొంచెం పైకి ఉంటదనమాట వేరే. ఇప్పుడు అక్కడ కింద కనిపిస్తుంది కదండీ! చూపిస్తాను మీకు. అక్కడ గుడి చుట్టూరా ఆహ్, ష్ ఐ మీన్ అదే ఒక ఏమంటారు నీడ వచ్చేదానికి అన్నట్టుగా షెడ్‌లాగా వేసేసారు ఫుల్లుగాని. కానీ ఇంతకుముందు అసలు అట్లాంటిది ఉండేది కాదు. ఉట్టి గుడి ఒక్కటే ఉండేది. ఎత్తుగా ఉండేదనమాట అంతే. ఆ చుట్టూలా మండపంలాగా పెట్టారు గానీ కింద గుడి చుట్టూరని అంటే ఎండది రాకుండా అన్నట్టు ఉంది చూసారా? అలా ఉండేది కాదసలు. అదన్నమాట. ఇంకా దర్శనం చేసుకొని 2 సార్లు దర్శనానికెళ్ళాము. అప్పటికి 11:30నే అయిందనమాట. సో, ఇక్కడేంటంటే కిందంటే మరి కొండ కింద కాదు. ఇందాక ఎక్కడైతే మనం లిఫ్ట్ వెయిట్ చేసాం కదా! సో, లిఫ్ట్ కోసము అక్కడ ఆ ప్లేస్‌కి కిందకొచ్చేసిన తర్వాత ఇదేంటంటే అంటే 12:30, 1:00 నుంచి భోజనాలుంటాయనమాట. స్వామివారి అన్నదానం ఉంటది కదా! సో, అందుకోసం ఎలాగో వచ్చాం కదా! భోంచేసేసి ఎళ్దాం కదా! అని వెయిట్ చేస్తున్నాం. ఇంకా అప్పటికి 12 ఎంతో అయిందేమో టైం అంతే. సో, మేము ఇక్కడ ఇటు నంది రెస్ట్ హౌస్ అని చెప్పేసి ఉండింది. సో, అక్కడ నుంచుని వెయిట్ చేస్తున్నాం అనమాట. అంటే పక్కన కింద పెడతారు భోజనాలు. కాకపోతే ఇంకా అప్పుడే కాదు కదా! అన్నట్టుగా ఇక్కడ బాగా గాలేస్తుంది. చల్లగా ఉంది. హాయిగా ఉందని చెప్పి ఇక్కడ కూర్చున్నాము. ఒక 40 మినిట్స్ వరకు కూర్చొని ఉండుంటాము. కాకపోతే మేము చేసిన తప్పేంటంటే కూర్చునేది ఇటు కాకుండా అటువైపు కింద కూర్చొని ఉండుంటే మాకు టికెట్స్ తొందరగా దొరికుండేవి భోజనానికి. సో, అప్పటికి చాలా జనం వచ్చేసారు. తెలుసు అటువైపు అని చెప్పేసి కాకపోతే ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. చెప్పు ఇన్ఫర్మేషన్ గట్టిగా. దక్షయజ్ఞం అయిపోయిన తర్వాత శివుడు ఈ కొండ దగ్గరికి వచ్చి తపస్సు చేసుకుంటే ఇక్కడ ఇలాగా గేదెలు కాసుకున్న ఆవిడ వచ్చి అదే కాసుకుంటుంటే అక్కడ తపస్సు చేసుకుంటే శివుడు కనపడుతుంది. గొల్లబామ్మ ఆవిడ పేరు. ఆవిడ ఫస్ట్ చూసింది ఆవిడ అనమాట. అందుకని ఆవిడ దగ్గర ఉంటుంది. అక్కడ ఉంటుంది. అలా నడుచుకుని వస్తే ఫస్ట్ అక్కడికే వెళ్తామా? అక్కడికి వెళ్ళి ఆవిడని చూసి అప్పుడు ఆనందవల్లి అని ఉంది. అదే పేరు అదే గొల్లబామ్మ. గొల్లలు కాబట్టి గొల్లబామ్మ అని పిలిచేవాడంట అని అన్నారు. నువ్వు సైలెంట్గా చెప్పాడు, ఏం వినపడలేదు. ఇంకా కాసేపు అక్కడ కూర్చుని ఇంకా ఇటువైపుకి వచ్చేసాం అనమాట. 12:30 దాటిన తర్వాత దీని మొహం చూసారు ఎలా ఉందో. చూసారా జనం అయితే అందరూ కూడా భోజనాల కోసం వెయిటింగ్ అనమాట. భోజనాలకి ఉన్నది ఎంత చిన్న హాల్ ఉండింది. అందులో ఒక 50 మందైనా పడతారో లేదో తెలీదు. అదిగోండి ఇక్కడ తలుపులు వేసి ఉన్నాయి కదా! అదే అన్నమాట. యాక్చువల్‌గా ఏంటంటే అక్కడ ఇంకొంచెం దూరంలో ఏంటి టికెట్స్ ఇస్తారు. సో, ఆ టికెట్స్ తీసుకున్నాక అప్పుడు ఇక్కడికి వస్తే అలౌ చేస్తారనమాట. అది ఏంటది అలాగనమాట. ఇంకా తినేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా భోంచేసి బయలుదేరాం కదా! నాకైతే భలే నిద్ర వచ్చేసింది. పడుకున్నా చూసారా నా ఫేస్ ఎలా ఉందో. అందుకే ఒక చోట అయితే ఆగామనమాట. టీ టైమ్ అప్పుడు కరెక్ట్‌గా 4 అట్లా ఏమో అయ్యింది. సో, అందుకే ఇంకా టీ తాగుదాం కానీ ఆగాము. ఏ ఊరో ఏంటో తెలియలేదు ఫస్ట్ అయితే. అక్కడ రాసుంటాయి కదా! చూసా అనమాట. ఇదేం ఊరు ఇప్పుడు? బొమ్మలూరు సీతారామపురం అంట.
ఇంకా చెప్పాను కదండీ! లోహిత కూడా బాగా నిద్ర మబ్బుది. అందుకే అది పడుకునే ఉండిందనమాట తిన్న తర్వాత. మా తేజ్ గాడికి అసలు నిద్ర అనేదే రాదు సరిగ్గాని. ఆడింకా మెలకువగా ఉన్నాడు చక్కగా. ఇంకా మేము టీ తాగేసాక మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయాము. దెన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాం. మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.